Hello children, today's our topic is reproduction animals objective. First we need to discuss about word aid. Creature, living thing in nature. Creature అంటే living thing in nature. మన నేచర్లో నిలిచే వాటిని క్రియేచర్స్ అని అంటాము. సస్పెండెడ్ అంటే ఫ్లోట్ అంటే తేలడము, ఫ్లోట్ అంటే వాటర్లో ఫ్లోట్ అయ్యేదని సస్పెండెడ్ అని కూడా అంటాము. అడెసివ్ దట్ కెన్ స్టిక్ అంటే అతకడాన్ని. అడెసివ్ అంటే స్టిక్ అతకడాన్ని. స్ప్లిట్స్ గెట్ డివైడెడ్. స్ప్లిట్స్ అంటే ఏంటి, డివైడ్ చేసేదాన్ని స్ప్లిట్స్ అని అంటాము. ఎమర్జెస్ అంటే కమ్స్ అవుట్, బయటకు వచ్చేదాన్ని ఎమర్జెస్ అని అంటారు. అకేషనల్ అంటే సమ్ టైమ్స్. అకేషనల్ అంటే ఏదైనా స్పెషల్గా ఉండేదని అకేషనల్ అని కూడా అంటారు. సమ్ టైమ్స్ అంటే సమ్ ఏదైనా స్పెషల్గా సమ్ టైమ్స్ మాత్రమే చేసుకుంటాం కదా, దాన్ని అకేషనల్ అని కూడా అంటాము. హ్యాచింగ్ టు లే ఎగ్స్ అండ్ కీప్ దెమ్ వార్మ్. హ్యాచింగ్ అంటే ఎగ్స్ని పెట్టి వార్మ్ ప్లేస్లో ఉంటుందని హ్యాచింగ్ అని అంటారు. దిస్ ఇస్ అబౌట్ వర్డ్ ఎయిడ్. నెక్స్ట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ సమ్ అప్. Sum up means some important points of this lesson. The process by which animal produce young ones of their own kind is called reproduction. The process by which animals produce young ones. Animals are living organisms. ఏవైనా ప్రొడ్యూస్ అంటే ఒక యంగ్ వన్స్ ప్రొడ్యూస్ చేయడాన్ని రీప్రొడక్షన్ అంటాము. సమ్ యానిమల్స్ గివ్ బర్త్ టు యంగ్ వన్స్ అండ్ అదర్ ఎగ్స్. సమ్ యానిమల్స్ ఏం చేస్తాయి, డైరెక్ట్గా యంగ్ వన్స్ చేస్తాయి. కొన్ని యానిమల్స్ ఎగ్స్ పెడతాయి. లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ యానిమల్ దట్ లే ఎగ్స్ హ్యావ్ డిఫరెంట్ స్టేజెస్. లైఫ్ సైకిల్ ఆఫ్ యానిమల్స్ లే ఎగ్స్లో డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. సమ్ యానిమల్స్ టేక్ కేర్ ఆఫ్ దర్ యంగ్ వన్స్ వైల్ అదర్ డు నాట్. కొన్ని యానిమల్స్ ఆ యంగ్ వన్స్ని అంటే వాళ్ళ చైల్డ్స్ని చాలా కేర్గా చూసుకుంటాయి, కొన్ని మాత్రం చూసుకోవు. ఫ్రాగ్స్ లే దేర్ ఎగ్స్ ఇన్ వాటర్ అండ్ ఎట్ సేఫ్ ప్లేసెస్. ఏం చేస్తాయి, ఫ్రాగ్స్ ఎగ్స్ని సేఫ్ ప్లేస్లో పెడతాయి వాటర్లో. Next exercise. Answer the following questions. What is reproduction? Why do animals reproduce? Write different ways of reproduction animals. How do mammals take care of their young ones? Describe the structure of an egg with the help of diagram. If 5 question and answers ఉన్నాయి మీకు టెక్స్ట్ బుక్లో ఆన్సర్స్ ఉన్నాయి. మీ హోంవర్క్ వచ్చేసి ఏంటి ఈరోజు, write down these 5 questions on your homework notebook for 2 times. This is your homework. Next, fill in the blanks with the words given in the box. పైన ఒక బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, సూటబుల్ వర్డ్ అంటే బ్యాంక్లో ఫిల్ చేయాలి. ది లార్వా ఆఫ్ ఏ బటర్ఫ్లై ఈజ్ కాల్డ్. ఏంటి ఇక్కడ, ది లార్వా ఆఫ్ బటర్ఫ్లై ఈజ్ కాల్డ్. బటర్ఫ్లై యొక్క లార్వాని ఏమంటారు, పుప్ప అని కూడా అంటారు. సో ఆన్సర్ ఇస్ పా. ద డాష్ పార్ట్ ఆఫ్ అన్ ఎగ్ కంటైన్స్ ఏ టినీ గ్రోయింగ్ బేబీ కాల్డ్ చీక్. ఏమంటున్నాడు, ఎలా ఉంటుంది లోపల ఉండే చీక్ లోపల ఎలా ఉంటుంది, ఎగ్ లోపల ఎల్లో కలర్లో, చీక్ లోపల మనకి ఎలా ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది. మన ఎగ్ని మనము హ్యాచ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఎల్లో కలర్లోనే ఉంటుంది కదా. సో అందుకే దాని ఏమంటారు, దాని లోపల ఉండే దాన్ని ఏమంటారు, ఎల్లో. సో డాష్ ఇస్ ద ఓన్లీ మ్యామల్ దట్ కెన్ ఫ్లై. మ్యామల్స్ ఎక్కువ ఫ్లై అవ్వవు కదా, ఏ మ్యామల్ అనేది ఫ్లై అవుతుందని ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ ఏంటి, బ్యాట్. ది మాస్ ఆఫ్ ఎగ్స్ ప్రొడ్యూస్డ్ బై ఫిష్ ఈస్ కాల్డ్. మాస్ ఆఫ్ ఎగ్ ప్రొడ్యూస్ బై ఫిష్ ఈస్ కాల్డ్ ఏమి, స్పాన్. ఏమంటారు దాన్ని, స్పాన్ అని కూడా అంటారు. ద యంగ్ వన్ ఆఫ్ ఎ ఫ్రాగ్ ఈస్ కాల్డ్. యంగ్ ఫ్రాగ్ ఏమంటాం మనము, అప్పుడే పుట్టిన ఫ్రాగ్ ఏమన్నా టాడ్పోల్ అని కూడా అంటామని చెప్పాను కదా. సో ఆన్సర్ ఇస్ టాడ్పోల్. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. Pick the correct option. Which one of the following statement is wrong about birds? Birds give birth to their young ones అంట. సో ఆన్సర్ ఏంటి, బర్డ్స్ అనే యంగ్ వన్స్కి బర్త్ని ఇస్తాయా. బర్డ్స్ బుల్ నెస్ట్, బర్డ్స్ లే ఎగ్స్ అండ్ హ్యాచ్ దెమ్, ఆల్ ఆఫ్ దీస్. సో బర్డ్స్ బుల్ నెస్ట్ ఇది రైట్ ఆన్సర్. బర్డ్స్ లే ఎగ్స్ ఇది రైట్ ఆన్సర్. బర్డ్స్ని డైరెక్ట్గా బర్త్ని ఇవ్వవు. సో ఆన్సర్ ఈస్ ఏ. స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమని కదా, రాంగ్ స్టేట్మెంటే కదా ఇది. సో నెక్స్ట్, which one of the following statements is wrong about mammals? Which one of the following statement is wrong about mammals? Mammals lay eggs and not give milk. Mammals give birth to young ones. Mammals produce milk to feed their young. None of the mammals lay eggs and do not give milk anta. So this is the wrong answer. Which one of the following statement is not correct about an egg? The yellow part is called yolk. The white part is called albumen. The growing chick lies in the white part. So growing chick అనేది గ్రోయింగ్ చిక్
ఎగ్ లోపల గ్రోయింగ్ చిక్ ఉంటుంది కదా, అదే కలర్లో ఉంటుంది అన్నాడు, వైట్ కలర్లో ఉంటుంది అన్నాడు. సో రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్, ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ దిస్ వన్. నెక్స్ట్ we need to discuss about match the following. Eggs, name, tadpole. ఏమన్నాడు? ఎగ్స్, నైమ్, tadpole. ఎగ్స్ అంటే సెకండ్ స్టేజే కదా ఎగ్స్ అనేది, నైమ్ అంటే థర్డ్ స్టేజ్, tadpole లాస్ట్ స్టేజ్. సో the answer is A, this answer is B, this answer is C. Next, have fun. Take an egg and a bowl with the help of handle of a spoon. Gently crack the eggshell. Pour the content carefully into the bowl. You will be able to see the yolk and albumin. Now indicates yolk and albumin with the help of separate arrows. Draw here for you. ఏమన్నాడు ఇక్కడ? ఆల్క్ ఏది, ఆల్బుమిన్ ఏది ఐడెంటిఫై చేయబడ్డాడు. ఆల్క్ ఎలా ఉంటుందని చెప్పాను, ఎల్లో కలర్ కదా. సో ఆల్క్ కూడా ఎల్లో కలర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమైనా ఐడెంటిఫై చేస్తాం, ఎల్లో కలర్ ఆల్క్. నెక్స్ట్ ఇదేంటి? ఆల్బుమిన్. పైన వైట్ కలర్ పార్ట్ ఏమంటాం? ఆల్బుమిన్. ఓకే, this yolk and this albumin. Next we need to discuss about activity. Look at the given life cycle of a frog and write your comment. Frog యొక్క లైఫ్ సైకిల్ ఇచ్చాడు, మనం దాని మీద కొన్ని కామెంట్స్ రాయాలి. అంటే అది ఎలా ఫస్ట్ ఎలా ఫామ్ అవుతుంది, టాడ్పోల్గా ఎలా ఫామ్ అవుతుంది, మెటామార్ఫ్గా ఎలా వస్తుంది, ఆఫ్టర్ దట్ ఫ్రాగ్గా ఎలా డెవలప్ అవుతుంది, ఇవన్నీ మీరు ఏం చేయాలి, మొత్తం దీని గురించి కొన్ని కామెంట్స్ అనేవి రాయాలి. దిస్ యువర్ ఆల్సో యువర్ హోంవర్క్. Thank you children. Today's onwards reproduction animals lesson completed. Please read the lesson carefully. Thank you.